హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మదర్. ఈరోజు అయితే గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూస్తున్నారు కదా, ముందుగా మనం కొంచెం గోంగూరని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే చికెన్ని కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అండి. పావు కేజీ చికెన్కి గుప్పెడు గోంగూర తీసుకున్నాను. చూస్తున్నారు కదా, దీని ముందుగా మనం గోంగూరని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని డ్రైగానే ఉడికించుకోవాలి. మనకి ఆకు ఏంటంటే కొంచెం డ్రైగా ఉడికిస్తున్నాం కాబట్టి అది కొంచెం ఆకులుగా ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుంది చికెన్లోకి. సో అట్లా లీఫీగా ఉంటే మనకు అంత ఇష్టం అనిపించదు కాబట్టి మనం కొంచెం మిక్సీ పట్టేసుకుంటే స్మూత్ అయిపోతుందండి గోంగూర. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలాలు ఏవైతే ఉంటాయో మామూలుగా చికెన్లో వేసుకున్నట్టుగానే గరం మసాలాలన్నీ వేసుకోవాలండి. దాని చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు అన్నీ వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసేసుకొని అవి మంచిగా గోలనివ్వాలండి. ఆనియన్ అనేది మనకి ప్రాపర్గా గోలాలండి. అప్పుడే మనకి ఏంటంటే గోంగూర చికెన్కి మంచి గ్రేవీ కానీ ఆ ఫ్లేవర్ కానీ మంచిగా వస్తుందన్నమాట. ఎప్పుడైనా చికెన్ చేసినప్పుడు కానీ మటన్ చేసినప్పుడు మనం కర్రీస్లో కానీ గ్రేవీలో కానీ ఆనియన్ అనేది పర్ఫెక్ట్గా వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ రావాలండి కంపల్సరీ. అదొక టెక్నిక్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వేసేసుకొని దాంట్లోనే మనం ఈ ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ వేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం అటు ఇటుగా వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి ఉంచుకునే చికెన్ అయితే అవుతుందో అది కూడా వేసేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఈ మసాలా అంతా ఏంటంటే మనకి ఓన్లీ అల్లము ఈ పోపులో మన చికెన్ ఫస్ట్ గోలిన తర్వాతనే మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అది ప్రాపర్గా గోలితేనే మనకి గోంగూర చికెన్ అనేది టేస్ట్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ముందుగా వాష్ చేసి ఉంచుకున్న చికెన్ కూడా వేసేసుకొని దాన్ని మంచిగా వేగించుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం కలిపేసుకొని వేగించుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీస్తూ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిస్తూ ఫ్రై చేసుకోవాలి చికెన్ని. తర్వాత మనం ఇందులోకి ఏంటంటే గోంగూర యాడ్ చేసుకున్న ముందే మనం ఈ మసాలాలు ఏవైతే ఉంటాయో గరం మసాలా కానీ కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే పోపులో మనకి అవి మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో గోంగూర వేసుకుంటాం కాబట్టి ప్రాపర్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మీరు ముందుగానే చికెన్లో మనం గోంగూర వేసుకుంటే చికెన్ అసలు ఉడకదు. ఆ పులుపుదనానికి గోంగూర పులుపుదనానికి అసలు ఉడకదనమాట. సో అది కంపల్సరీ మీరు గోంగూర అనేది లాస్ట్లోనే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మూత పెడుతూ 2-3 నిమిషాలు ఉడికించుకుంటూ చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ఇదేమంటారు కారం పొడి అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా వేగించుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికినట్టుగా ఫ్రై అయిపోయినట్టుగా అనిపించాలండి. మనకి ఆయిల్లో మనకి ఈ కారం ఏదైతే వేసామో చికెన్లో ఈ చికెన్ కారం అంతా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోనివ్వాలి. కాసేపు మూత పెట్టేసుకొని చూస్తే మీకు తెలిసిపోతుంది. ఆయిల్ అనేది సైడ్ కరి వచ్చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది అలా మంచిగా పైకి వచ్చేయాలన్నమాట ఫ్రై అయిపోయి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ గోంగూర ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వేగిన తర్వాతనే మనం గోంగూర వేసుకోవాలి. సీరియస్లీ చెప్తున్నా, ముందు అయితే గోంగూర అస్సలు వేసుకోవద్దండి. ముందు గోంగూర వేసుకుంటే మాత్రం చికెన్ ఉడకదు. ఫైనల్గా మనకి ఇవన్నీ వేగిన తర్వాతనే ముందుగా ఏదైతే మనం మిక్సీ పట్టేసుకుంటున్న గోంగూర ఉందో ఉడికిచ్చి మిక్సీ చేసుకున్న గోంగూర ఏదైతే ఉందో దాన్ని వేసుకొని ప్రాపర్గా కలబెట్టేసుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాల వరకు మంచిగా దాన్ని ఉడకనివ్వాలి. గోంగూర అండ్ చికెన్ని మంచిగా ప్రాపర్గా, అది కూడా లో టు సిమ్ లోనే పెట్టుకోవాలి. స్టవ్ హై టు సిమ్ ఆర్ హై టు లోనే పెట్టేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఉడికించుకోవాలి. అది మంచిగా గోలినట్టు అనిపించాక చూస్తున్నారు కదా, చిన్న గ్లాస్ అయితే వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. బట్ టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం అదిరిపోతుంది. కొంచెం తేడాగా మనం గోంగూర ముందు వేసుకున్నానో లేదు అంటే మసాలా వేయక ముందుకే వేసుకున్నానో మనకి టేస్ట్ అనేది ప్రాపర్గా రాదు. ఈ వేలో చేయండి, ఇది బెస్ట్ ఉంటుంది. మీకు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఈవెన్ బిర్యానీ బగారా రైస్లోకి కానీ సైడ్గా కూడా చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీ అనేది మొత్తం ఇంకిపోవాలి. డ్రైగా కొంచెం లైట్ గ్రేవీ టైప్ రావాలండి. సూపీ ఉండొద్దు, లైట్ గ్రేవీ టైప్ రావాలి. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇది ఇలా ఉంటుందన్నమాట. దీన్ని మనం బౌల్లో సర్వింగ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.